మురళి మురళి పిలుస్తున్నా వెళ్ళిపోయావట్రా? శైలు వెళ్తూ నీకు ఈ ఉంగరం ఏమంది? అమ్మ శని జోకి ఉంగరం కూడా ఇచ్చింది. ఇంకేంటో నీకు కావాల్సింది? నీ మనసుతో మాట అమ్మాయి చెప్పేసావు అనుకో, ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏమంటావు? ఒరే అబ్బాయి, ఇది మన ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం. మనవరాలి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిపించాలనుకుంటే చెప్పా పెట్టకుండా ఇంత తొందరలో పెట్టించామిట్రా. ఇది దాటితే మంచి ముహూర్తాలు లేవన్నారు నాన్న. ఇప్పుడు మాత్రం ఏమైంది? నువ్వు దగ్గరుండి అన్ని ఘనంగా జరిపించు. సరే. ఇంకా రెడీ కాలేదా? వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. ఏమిటమ్మా ఇక్కడే ఉన్నారు? అక్కడ బోల్డంత పని ఉంది, పదండి. అలాగే అండి. నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నిశ్చితార్థం ఏమిటి పిన్ని? అదేంటి బావగారు నీకు ఈ పెళ్లి ఇష్టమేం చెప్పారు? ఇంతకీ పెళ్లి కొడుకు పేరేంటత్తా? మురళి. అక్కడ పెట్టండమ్మా. ఇదిగో తీసుకురావాల్సింటే తొందరగా తీసుకురండి అమ్మా. రావయ్యా డాక్టర్ బాబు, రా. సరిగ్గా రావాల్సిన టైపు వచ్చావయ్యా. ఆ రోజు డాక్టర్లందరూ సమయంలో ఉంటే ఈ కుర్రాడే ఆపరేషన్ చేసి కాపాడాడు. సమయానికి ఉండబట్టి బతికిపోయాను రా. అమ్మాయి రాజలక్ష్మి, ఇతను మురళి అనే గొప్ప హస్తవాసిన డాక్టర్. ఈవిడ రాజలక్ష్మి గారని. కూర్చో బాబు, కూర్చో. ఏమిటమ్మా తొందరగా తీసుకురండి అమ్మా. శైలు పద, త్వరగా రెడీ అవ్వాలి. అయ్యా, అమ్మాయిని అబ్బాయిని తొందరగా తీసుకుని తాంబూలాలు పుచ్చేసుకుందిరా. అయ్యా, అబ్బాయిని కూడా పిలిపించండి. మురళి, త్వరగా రావయ్యా. ఏంది వెంకటరామయ్య, అయిన సంబంధం కూడా కాదు కదా, ఇంత తొందరగా తాంబూలాలు పుచ్చేసుకున్నారేంది? ఆ కుర్రాడి తండ్రి నా ప్రాణ స్నేహితుడు పరంధామయ్య. ఒకసారి యాక్సిడెంట్లో నన్ను కాపాడబోయి తను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నా మూలంగా ఆ కుర్రాడు తండ్రి లేనివాడయ్యాడు. అప్పటినుంచి ఆ కుర్రాడిని చదివించి అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత పైన వేసుకున్నాను. ఇప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుంటున్నాను. ఆహా, పెద్ద ఆస్తిపరులు కూడా కాదంటగా మీ నాన్న నసుకుతున్నాడయ్యా. ఇలాగే ఎవరో అడ్డుపుల్ల వేస్తారనే తాంబూలాలు పుచ్చుకున్నాను. అంతేలే, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. శైలు, ఏ శైలు, ఏమిటి నిశ్చితార్థానికి ఇలా అయిపోయావు? అప్పగింతలప్పుడే నేను ఏడవలేదని మా వాళ్ళంతా తిట్టుకుంటున్నారు. సర్లే, నా ఫోటో ఆల్బమ్ తీసుకెళ్తున్నాను.
తెలుసురా శైలజ నన్ను ప్రేమిస్తుందని. నీకేమైనా మతిపోయిందట్రా? అవతల శైలజకి నిశ్చితార్థం అయిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. నువ్వు మాట్లాడితే నాకు ఉంగరం ఇచ్చింది నన్ను ప్రేమిస్తుందంటావు ఏంటి? నిన్నే ప్రేమిస్తే వాడు ఎవరితోనో పెళ్లికి ఎందుకు సిద్ధపడుతుంది? వాళ్ళ నాన్నకు భయపడి ఉంటుంది. ఒరేయ్, ఆ అమ్మాయి ఒక్కతే కదరా, పెద వెంకట్రామయ్య పేరు చెప్తే ఈ ఊరు అందరూ భయపడతారు. నా మాట విని వెళ్ళిపోరా. నేను వెళ్ళనురా. ఆ ఫ్యామిలీ సంగతి నీకు తెలియదురా, వాళ్ళకి చాలా పలుకుబడి ఉంది. నీకేమన్నా అవుతుందేమోనని నా భయం. వెళ్ళిపోరా ప్లీజ్. నో. నీ మొండి ధైర్యం ఏమిట్రా? ఆ పెళ్లి వెనక ప్రేమ లేదు. నీ ప్రేమ 7 అడుగులు వెనకాలుంది. మొదటి అడుగు ఇప్పుడే వేస్తాను. 2వ అడుగు అయిన వాడు పెద వెంకట్రామయ్య. నా మాట విను. ఇదిగోరా టికెట్. వెళ్ళిపోరా ప్లీజ్. ఏమండి ఓసారి రండి. ఏంటి మీ మురళి చెప్పేది నిజమేనండి. శైలజకి ఆ పెళ్లి ఇష్టం లేదు. నిజమా? ఇప్పుడు దాకా వాడు చెప్తుంటే నేను నమ్మలేదు. వాళ్ళిద్దరూ దురదృష్టవంతులు. అవునండి, మన పెళ్లి వాళ్ళిద్దరూ పండగలా జరిపారు. ప్రేమించుకున్న వాళ్ళిద్దరికి అక్షంతలు వేద్దామంటే వాళ్ళ పెళ్లి జరిగేట్లేదు. ఇదిగో ఈ విషయం నువ్వు ఇక్కడే మర్చిపో. వాడు నేను మెంటల్ గా ప్రిపేర్ చేశాను. వాడు ఊరు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను పంపించేసి వస్తాను. నిద్రపడ్డం లేదమ్మా. వెంకట్రామయ్య కూతురికి 1వ నంబర్ సంబంధం తెచ్చాడని ఊరంతా అనుకుంటున్నారు. దిష్టి తగులుతుందేమోనని తెగ భయపడిపోతున్నాడమ్మా మీ తాతయ్య. కానీ ఏ ఆటంకం లేకుండా నీ పెళ్లి జరుగుతుందమ్మా. చచ్చి ఏ లోకనుందో మీ అమ్మ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి ఈ ఊరందరికీ చూపించి తెగ మురిసిపోయేది పిచ్చిది. తనకి తెలిసేమో తను ముందే పోతానని. ఆ రోజు నుంచి ఇలా నా కన్నీళ్లు తుడుస్తూ నాకు తల్లివయ్యాం. నా గుండెల్లో దీపం వెలిగించాం. ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు సంతోషం, మరోవైపు నువ్వు అత్తారింటికి వెళ్ళిపోతున్నావన్న బాధ. నాకు నిద్రపడ్డం లేదమ్మా. ఏమ్మా, ఈ పెళ్లి నీకు ఇష్టమే కదూ? మాట్లాడవేమ్మా. ఇప్పుడు అడుగుతున్నారేమిటి నాన్న? నా చాదస్తం గాని నేనేం చేసినా నీ మంచి కోసమేనని నీకు తెలీదు. ఏమిటో ఇవన్నీ నీకు పొద్దున్నే చెప్పొచ్చుగా. పడుకోమ్మా, పడుకో. ఆ రోజు నేను కలవలేకపోయాను. ఎందుకు తెలుసా? మా పేరెంట్స్ నాకు ఒక సంబంధం చూశారు. నీకెంతవరకు చెప్పని మాట వాళ్ళతో చెప్పాను. నేను శైలజని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాన్ని.
మరి ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా అని అడిగారు. అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆలస్యమై నీ నిశ్చితార్థానికి నేను అది తినేను. ప్రపంచంలో ప్రేమికులకు ఎన్నో కష్టాలుంటాయి. ప్రతి కష్టం తీరడానికి ఏదో ఒక దారి ఉంటుంది. మనకు 3 మార్గాలున్నాయి. సాహసం పేరుతో లేచిపోవడం, పిరికితనంతో చచ్చిపోవడం, లేదా రాజీ పడి ఎవరి దారిని వాళ్ళు విడిపోవడం. ఇందులో మందే దారో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఈ మురళికి ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకోవడం కూడా తెలుసు.